ఈరోజు భయంకరమైన శోధనల్లో, కీడుల్లో, అపాయాల్లో మీరున్నారు. లిటరల్లీ మీ హృదయంలో చాలా బాధ, వేదన, దుఃఖము మీకుంది. భయంకరంగా ఏడుస్తున్నారు. ఎందుకనగా ఈ అప్పుల బాధలు తట్టుకోలేక, అలాగే భర్త సరిగ్గా మాట వినక భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. లేదా భార్య మాట వినకుండా భార్య వదిలేసి వెళ్ళిపోయారు. లేకపోతే బిడ్డల మాటలు వినుకోకుండా బిడ్డలు వెలివేసి ఈ రోజున నీ జీవితంలో నీకు దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఒక విధవరాలిగా మీరు ఉండి ఉండవచ్చు. లేకపోతే ఒక ముసలితనంలో ఎవ్వరు లేని పరిస్థితిలో, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మీరు ఉండి ఉండవచ్చు. ఈరోజు మీరున్నారు, కానీ ఒకటే ఒక్క రోజు డెడ్లైన్ ఉంది. రేపు అద్భుతం జరిగితేనే, రేపు ఆశ్చర్యమైన కార్యం జరిగితేనే, రేపు సూచక్రియ జరిగితేనే మీ జీవితంలో మీరు క్షేమంగా ఉండగలుగుతారు. ఎందుకనగా 12 గంటల్లో 24 గంటల్లో నీకు అద్భుతం జరగాలి. అలా జరిగితేనే నీవు సర్వైవ్ అవ్వగలుగుతావు. మరి ఈ గ్యాప్లో అద్భుతం జరగాలన్నా, లేకపోతే ఏదైనా ఒక కార్యం జరగాలన్నా అది అసాధ్యమైన పరిస్థితి. ఎందుకనగా రేపు నీ పరిస్థితి మార్చబడాలి అంటే ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నీకు తెలియపరుస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క రోజులో, ఒక్క సెకండ్లో, కనురెప్పపాటులో నీ జీవితాన్ని మార్చి ఆయన జీవితంలో అద్భుతం చేయగలడు. ఆయన ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. నిన్ను ఆయన రేపటి దినమున నీ జీవితంలో అద్భుతం చేసి నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలడు. నీవు నమ్మినట్లయితే, నీవు విశ్వసించినట్లయితే, నీవు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచి కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నట్లయితే, రేపు నీవు గుడ్ న్యూస్ నువ్వు వింటావు. నీ ఫోన్ మోగుతుంది, ఇదిగో డబ్బులు వచ్చాయని. నీకు మెయిల్ వస్తుంది, ఇదిగో ఉద్యోగం వచ్చింది అని. నీ భార్య వద్ద నుండి నీకు ఫోన్ వస్తుంది, లేకపోతే నీ భర్త దగ్గర నుండి నీకు ఫోన్ వస్తుంది. రేపు నీ యొక్క పరిస్థితి మార్చబడిద్ది. ఈరోజు బాగలా నీ పరిస్థితి, ఏడుస్తున్నావు, అంగలారుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు, చేయని అప్పులను కడుతూ సతమతం అవుతూ ఉన్నావు. నీ దగ్గర ఉన్న బంగారాన్ని పోగొట్టుకున్నావు, ల్యాండ్స్ పోగొట్టుకున్నావు, పొలాలు పోగొట్టుకున్నావు. అలాగనే నీ దగ్గర ఉన్న సమస్తాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, నష్టపోయావు, రోడ్డు మీదకి వచ్చేసావు. చాలా పరిస్థితి చాలా తీవ్రమైన దారుణంగా ఉంది. నీకున్న అనారోగ్యానికి రేపే ఆపరేషన్ చేయాలి, రేపేం జరిగిద్దో తెలియదు, రేపే రిజల్ట్స్, పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఈ రాత్రి లేదా ఈ రోజున దేవుడు సన్నిధానంలో ఇదిగో నైట్ 12-3 మధ్యలో నేను చెప్తున్న యొక్క అధ్యాయాన్ని 7 సార్లు చదవండి. 7 సార్లు నయమాను యొర్దాను నదిలో మునిగిన తర్వాత అతనికి స్వస్థత కలిగింది. అలాగనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అనగా, నీవు కూడా ఈ యొక్క అధ్యాయాన్ని 7 సార్లు స్నానం చేసినట్లుగా నీ మనస్సు, నీ హృదయాన్ని ఈ వాక్యాలతో తడిపినట్లయితే ఖచ్చితంగా ఉదయం కల్లా, సాయంత్రం కల్లా నీ పరిస్థితి మార్చబడుతుంది. సూర్యోదయంతోనే నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు మార్చబడతాయి. నిన్ను వెంటాడుతున్న దరిద్రం, నిన్ను వెంటాడుతున్న దురదృష్టం అంతా పోయి నీ జీవితంలో దేవుని వెలుగుతో నింపబడి అద్భుతాలను చూస్తూ ఉంటావు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయాన్ని బైబిల్ స్టడీ చేద్దాం. పూర్తి విశ్లేషణ ఉంటుంది. ఇందులో రాయబడి ఉన్న మాటలు కేవలం 12 వచనాలే, కానీ అవి చాలా ప్రభావితాన్ని ఇస్తాయి, నీ జీవితాన్ని మారుస్తాయి. ఖచ్చితంగా నేనైతే చెప్తాను, 24 అవర్స్ 12 అవర్స్లో నీ జీవితంలో ఏదో ఒక మిరకల్ దేవుడు జరిగిస్తాడు. ఏదో ఒక గుడ్ న్యూస్ నువ్వు వింటావు. ఖచ్చితంగా నీ ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడు. ఇది ఎవరికి జరిగిద్ది అంటే, ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరికైతే ఎమర్జెన్సీ పరిస్థితి ఉందో అందరికీ జరగకపోవచ్చు, కానీ కొంతమందికి, 1000 మందికి పైబడి జనాలకి ఈ 24 గంటల అద్భుతాన్ని దేవుడు జరిగించబోతా ఉన్నాడు. సో మీరు ఆ అద్భుతాన్ని చూడబోతా ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలోని కీర్తన గ్రంథం 30వ అధ్యాయం బైబిల్ స్టడీ చేద్దాం. సో ఈ అధ్యాయాన్ని డెప్త్గా మనము ధ్యానం చేసుకొని, ఎలాగైతే స్నానం చేస్తామో అలాగన ఒకసారి స్నానం చేసిన దానికి 7 సార్లు స్నానం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. 7 సార్లు ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు 7 అనేది సంపూర్ణమైన అంకె. ఒక్కొక్క వాక్యము వెలుగుగా మారి చీకట్లో వెళ్తున్న నీకు దీపముగా దారి చూపించి, నిన్ను బాగు చేసి, నీకు మేలు చేసి, రేపే ఒకవేళ నీ జీవితంలో అద్భుతం జరగకపోయినా నేడు నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. సో బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 30వ అధ్యాయాన్ని ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సో ఒక్కొక్కటి చదువుతూ ఉండగా మీరు కూడా ఆలకించండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి. గృహ ప్రతిష్టాపన గానము, దావీదు కీర్తన. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దావీదుకి అనేక మంది శత్రువులు ఉన్నారు.
ఆయన విషయంలో వారు సంతోషం పొందకుండా ఏడ్చేలాగా దేవుడు చేశాడు. మరి నీ శత్రువులు, నిన్ను హింసించేవారు, నిన్ను ద్వేషించేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నిన్ను బాధ పెట్టేవారు అందరి విషయంలో కూడా దేవుడు నీ విషయంలో వాళ్ళు సంతోషపడకుండా దేవుడు నిన్ను ఉద్ధరించి దేవుడు నీకు కార్యం చేయును గాక. అందుకు నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంటే కొనియాడాలి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. ఈ రోజున బహుశా HIV ఎయిడ్స్ రోగంతో మీరు బాధపడుతున్నారేమో, లేకపోతే ఈ రోజున మీరు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, క్యాన్సర్తో బాధపడుతున్నారేమో, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారేమో, ఒకవేళ షుగరు, బీపీ, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన రోగాలు, రకరకాలైన తెగుళ్ళు, రకరకాలైన జ్వరాలు, రకరకాలైనవి చాలా ఉన్నాయి. మరి ఏ రోగమైనా, ఏ అనారోగ్యమైన, ఏ వ్యాధి అయినా కానీ ఈ రోజున నీకు కలిగినప్పటికీ నీవు దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను స్వస్థపరచు అని దేవునికి మొరపెడితే ఆయన నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. పాతాళములో నుండి నా ప్రాణం లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళానికి వెళ్లకుండా, గోతిలోనికి దిగిపోకుండా, అంటే సమాధి కాకోకుండా దేవుడు నిన్ను బ్రతికించి నిన్ను స్వస్థపరుస్తాడు. యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చూడండి, దేవుణ్ణి మనం కీర్తించాలి అంటే 2-3 కీర్తనలు, 2-3 పాటలు మీరు పాడితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి. చూడండి, యేసు అనే నామముని జ్ఞాపకార్థ నామము, ఆ నామాన్ని బట్టి మనం యేసయ్యా 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 నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. పాటలు పాడాలి, 2-3 పాటలు, ప్రతిరోజు ఒక 5-6-10 పాటలైనా పాడుతూ దేవునామాన్ని గణపరచాలి. ఆయన కోపం నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. చూడండి, దేవునికి కూడా కోపం వస్తుంది, కానీ దేవునికి ఉండే కోపము జస్ట్ 1 మినిటే. మనం కూడా కోపపడేటప్పుడు 1 నిమిషం మాత్రమే ఉండాలి, కానీ ఎక్కువసేపు మనం కోపపడకూడదు. కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, అనగా 70, 80, 100 సంవత్సరాలు ఇది ఎంత ఉంటుందో ఆ బ్రతుకునంత దినాలన్నీ కూడా ఆయన దయ మన మీద ఉంటుంది. ఇక్కడ చూడండి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. మరి ఈ రోజున సాయంకాలం, ఈవినింగ్ ఏడుపు వచ్చింది, అసలు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ విన్నావు, ఈ రోజున ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఈ రాత్రంతా నువ్వు వేదన పడుతున్నావు, బాధపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ ఉదయం అవ్వగానే, సూర్యోదయం అవ్వగానే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఎందుకనగా రాత్రి వచ్చిన ఆ ఏడుపు, రాత్రి ఉన్న బాధ, వేదన మరుసటి దినానికి ఉండదు. అనగా దీని అర్థం ఏమిటి అనగా, ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజున అప్పులతో సతమతం అవుతున్నావు, ఉద్యోగం లేక బాధపడుతున్నావు, సంతానం లేక బాధపడుతున్నావు, సరైన ఇల్లు లేక బాధపడుతున్నావు, భర్త నిన్ను వదిలేసి, భార్య నిన్ను వదిలేసి బాధపడుతున్నావు, అనేక సమస్యలతో, అనేక శ్రమలతో, వేదనలతో, బాధలతో, దుఃఖాలతో, నిద్ర లేక, ఆ చేతబడి శక్తుల చేత పీడింపబడుతూ, అలాగే దురాత్మ శక్తుల చేత వేధించబడుతూ ఈ రోజున అనేక సమస్యలు అనేవి నీ జీవితంలో ఉన్నాయి. ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి, 1000 సమస్యలు ఉన్నాయి, 1,00,000 సమస్యలు ఉన్నాయి, లేకపోతే కోట్లలో అప్పులు ఉన్నాయి, లేకపోతే లక్షల్లో అప్పులు ఉన్నాయి, వేలల్లో అప్పులు ఉన్నాయి. ఈ రోజు మాత్రమే ఏడుస్తున్నావు వాటిని చూసి. కానీ రేపు అనేది ఉంటుంది చూసావా, లేకపోతే వచ్చే సంవత్సరం అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో నీ ఫ్యూచర్లో ఈ ఏడుపు, ఈ బాధ అంతా పోయి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు గాక. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలంలో అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమిలాడుకుంటుని. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఎన్నడూ కూడా కదలము, మనకేం కాదు అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకనగా ప్రియా దేవుని బిడ్డలారా, మన క్షేమకాలము ఎన్ని దినాలు మనం సేఫ్గా ఉంటామో తెలీదు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ మనలను స్థిరపరిచేది ఎవరు అంటే దేవుడే. అంటే కృపాక్షేమములను మనకు జీవితాంతం అనుగ్రహించేది దేవుడే. అంటే ఎప్పుడు క్షేమంగా సేఫ్గా ఉండడానికి దేవుడే కృప చూపిస్తాడు. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని, యెహోవా నీకే మొరపెట్టి తిని. చూడండి, దేవుడు ఒకవేళ తన ముఖమును మన ఎదుటి దాచుకుంటే ఖచ్చితంగా మనము కలత పొందుతాం అన్నమాట. అయితే దేవునికి మనం మొరపెట్టాలి, దేవుణ్ణి మనం బ్రతిమలాడాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం దేవునికే మొరపెట్టాలి, దేవుని బ్రతిమలాడాలి. చూడండి, చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఆ కారు కావాలి, బైక్ కావాలి, గన్ను కావాలి, నాకు అది కావాలి
నేను అక్కడికి వెళ్ళాలి, నేను అలా చేయాలి, ఆ డ్రెస్ కావాలి అంత రిక్వెస్ట్ చేస్తారు. ఇవి ఇచ్చేదాకా వదలరు, గోజాడుతారు, ఏడుస్తారు. అలాగనా మనం దేవుణ్ణి బతిమలాడాలన్నమాట, రిక్వెస్ట్ చేయాలి. నేను గోతిలోనికి దిగిన ఎల్ల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యంను గురించి అది వివరించునా. ఒకవేళ మనం గోతిలోనికి దిగిపోయిన తర్వాత, అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని వల్ల లాభం ఏముండదు, ఎందుకంటే అతను దేవుణ్ణి స్తుతించలేడు, సత్యమును గురించి వివరించలేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే, మనము గోతిలోనికి దిగకోకుండా, మన్నుగా మార్చబడుకోకుండా పాతాళంలో నుండి, అందుకే ఇక్కడే రాయబడి ఉన్నది చూడండి, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి, యెహోవా పాతాళం నుండి నా ప్రాణం లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి మన్ను దేవుని స్తుతించలేదు, అనగా మట్టికి మార్చబడిన తర్వాత ఒక మృతుడు దేవుని స్తుతించలేడు, ఆయన సత్యమును గురించి వివరించలేరు. అందుకనే మనం గోతిలోనికి దిగలేదు, సజీవులుగా ఉన్నాము, సమాధిగా అవ్వలేదు. ఆ దేవుడికి మన ప్రాణం ఉపయోగకరంగా ఉండాలి. మొదటిగా దేవుణ్ణి మనము స్తుతించాలి, రెండవదిగా ఆయన సత్యమును గురించి, అనగా యేసు ప్రభు వారి యొక్క వార్తను అనేకులకు కూడా వివరించి చెప్పాలి. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడువై ఉండుము. చూడండి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టా విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మీ ప్రాణం మౌనంగా ఉండకుండా దేవుని కీర్తించినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ అంగలార్పును, ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెడుతున్నావు, బాధపడుతున్నావు, ఈరోజు ఎంతో బాధతో ఉన్నావు, అయితే నాట్యముగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. అనగా డ్యాన్స్ వేసి సంతోషపడేలాగా దేవునికి చేస్తున్నాడు. అంటే ఏంటి అంటే, నువ్వు మౌనంగా ఉండకుండా దేవుని స్తుతించినట్లుగా దేవుడు నీ యొక్క అంగలార్పు ఏదైతే ఉందో, నీ యొక్క ఏడుపు ఏదైతే ఉందో దాన్ని నాట్యంగా మార్చిపోతా ఉన్నాడు. మరి పిల్లలు లేరు, సంతానం కలిగింది అంటే నువ్వు డ్యాన్స్ వేసి దేవుని స్తుతిస్తావు కదా. ఇల్లు లేదు, ఇల్లును దేవుడు ఇచ్చాడు అంటే డ్యాన్స్ వేసి దేవుని స్తుతిస్తావు కదా. భర్తో భార్యో దూరం అయ్యారు, మరి దూరం అయిన తర్వాత ఆ బాధ, ఆ వేదన ఉంది నీలో. ఒక్కసారిగా నీ భర్తని దగ్గరకు వచ్చి ప్రేమ చూపిస్తే, నీ భార్యని దగ్గరకు వచ్చి ప్రేమ చూపిస్తే, నీ అంగలార్పు నాట్యముగా మార్చబడినట్లే కదా. నీ గోనిపట్ట దేవుడు విడిపించి, అనగా ఏంటి అంటే, గోనిపట్ట ఎప్పుడు ధరించుకుంటారంటే వేదనలో, బాధల్లో, దుఃఖాల్లో, కన్నీటిలో, అస్వస్థతలో ఉన్నప్పుడు గోనిపట్ట వేసుకొని, బూడిద వేసుకొని ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే కష్టాలు పోతాయి అప్పుడు సంతోష వస్త్రం ధరించుకొని నాట్యమాడి దేవుని స్తుతిస్తారు. మరి ఈ రోజున నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎన్నో రోజుల నుండి ఉపవాసం ఉంటున్నావు, ఒక విషయం గురించి ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నావు. ఎందుకనగా గోనిపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావు. చూసావా, ఆ గోనిపట్ట అంటే ఆ ఉపవాసాన్ని దేవుడు మానిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు నిన్ను ధరింప చేస్తాడు. ఒకవేళ వివాహం కోసం ఎదురు చూస్తున్నావేమో, వివాహ వస్త్రాలు ధరించుకొని సంతోషంగా దేవుని ఎదుట నీవు దేవుని స్తుతిస్తావు గాక. అలాగనే మరి దేవుడు నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసి నీ జీవితంలో కార్యం జరిగిద్ది. కార్యం జరిగినప్పుడు ఫంక్షన్ పెట్టుకుంటావు, ఫంక్షన్లో కొత్త బట్టలు వేసుకొని దేవుడు నామాన్ని స్తుతిస్తావు. సో నీ జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేసి నువ్వు సంతోషంగా ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. అందుకని నిత్యము దేవుణ్ణి నీవు స్తుతించాలి. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు, వేదనలు, బాధలన్నీ టెంపరవరీయే, ఒక రోజు వస్తుంది నీ పరిస్థితి మార్చబడి, నీ అంగలార్పు నాట్యముగా మార్చబడి దేవుడు నీ గోనిపట్టాన్ని విడిపించి సంతోష వస్త్రముగా ధరింపచేసి నిన్ను దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ టెంపరవరీగా ఉన్న వాటన్నిటిని కూడా దేవుని యొద్ద నుండి తొలగిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, భయపడకు, వేదన పడకు, దుఃఖపడకు, ఆందోళన పడకు. సో ప్రతిరోజు రాత్రి కూడా నువ్వేం చేస్తావు అంటే, ప్రతిరోజు రాత్రి కూడా నైట్ టైంలో 12-3 మధ్యలో వాక్యాన్ని చదువు. 7 సార్లు దేవుడి యొక్క వాక్యం, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం చదువుతూ ఉండు. వాటిని నమ్ము. దేవుడు నీ ప్రాణాన్ని లేవదీసి నీ జీవితంలో అద్భుతం చేసి, దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చి, సాయంకాలమున ఉన్న ఆ ఏడుపుని ఉదయం కల్లా సంతోషంగా మార్చి నీ జీవితంలో కార్యం చేస్తాడు గాక. మరి ఈ యొక్క వీడియోని మీరేం చేస్తారంటే, ఈ యొక్క వీడియోని మీరు ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో దేవుడు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు, నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడని కామెంట్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. సో ప్రతిరోజు రాత్రిపూట నేను చెప్పిన ఆ సీక్రెట్ అధ్యాయం ఏదైతే ఉందో దాన్ని మీరు నైట్ 7 సార్లు చదువుతూ ఉండండి. ఖచ్చితంగా 24 అవర్స్లో, అతి త్వరలో 24 అవర్స్లో అద్భుతాలు జరిగే కొంతమందికి దేవుడు జరిగించబోతున్నాడు, కొంతమంది జరుగుతాయి. మిగిలిన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అద్భుతాలు జరిగి నీ శ్రమ దినాలు పోయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి 2 నెంబర్లు
నెంబర్లకి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అలాగే ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.